హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిగ్గర్. మీ అందరికీ థాటిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈ రోజు వీడియో ద్వారా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సంబంధించి గిరి ప్రదక్షిణ ఎప్పుడు జరగబోతుంది, గిరి ప్రదక్షిణకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సంబంధించి ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా గిరి ప్రదక్షిణ జరగనుంది. నవంబర్ 15వ తేదీ శుక్రవారం రోజున ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ జరుగుతుంది. దేవస్థానం ప్రచార రథం మరియు అమ్మవారి ఉత్సవమూర్తుల విగ్రహాలు రథం గిరి ప్రదక్షిణలో ఉంటాయి. భక్తులు వాటి వెనక ముందుగా నడుస్తూ ఉంటారు. నవంబర్ 15 శుక్రవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణలు 9 గంటలకు పూర్తవుతాయి. ఇలా 3 గంటల సమయం పడుతుంది. మొత్తం 14 కిలోమీటర్ల కాలినడకన ఇంద్రకీలాద్రికి భక్తులు ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ పూర్తయిన అనంతరం భక్తులు పరిశుభ్రమై అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళవచ్చు. ఇంద్రకీలాద్రికి గిరి ప్రదక్షిణం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని చెప్తారు. ఈ కార్తీక పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయడానికి వీలు కాలేని భక్తులు నెలలో ఒక్కసారైనా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికీ విన్నపం. ఆ రోజున నవంబర్ 15 శుక్రవారం వాతావరణంలో మార్పులు అనగా వర్షం ఏమైనా ఉంటే ప్రదక్షిణం అయితే చేయడం ఉండదు. ఇంకా ఈ కార్తీక పౌర్ణమికి జరిగే ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణకు సంబంధించి విజయవాడ దేవస్థానం వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని అందించినా వెంటనే ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. డిసెంబర్ నెలలో డిసెంబర్ 15న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అయితే ఉండబోతుంది. తెలుసుకున్నారు కదండి, విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఎప్పుడు జరగబోతుందో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.